ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. విఘ్న నాయకుడైన గణపతి జన్మదినాన్ని పురస్కరించుకుని భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయం. వినాయకుడు విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదిస్తాడని ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి ప్రాధాన్యత, పూజా విధానం, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది జ్ఞానానికి, వివేకానికి, ఆటంకాలను తొలగించే శక్తికి ప్రతీక. గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని భక్తులు నమ్ముతారు. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. అందుకే ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి పూజించి ఆయన ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. వినాయక చవితి రోజున మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించడం వెనుక పర్యావరణ పరిరక్షణ సందేశం కూడా ఉంది. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతిని గౌరవించినట్లవుతుంది. ఈ పండుగ సామాజిక ఐక్యతను కూడా పెంపొందిస్తుంది. వీధుల్లో పందిళ్లు వేసి సామూహికంగా వినాయకుణ్ణి పూజించడం ద్వారా ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. వినాయక చవితి కథ గురించి తెలుసుకుందాం. వినాయకుడు జననం గురించి అనేక పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినది. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన శరీరం నుండి తీసిన నలుగు పిండితో ఒక బాలుణ్ణి సృష్టించి అతనికి ప్రాణం పోసి తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి ద్వారం వద్ద కాపలా కాశాడు. అదే సమయంలో పరమశివుడు అక్కడికి రాగా బాలుడు ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన శివుడు బాలుడి తలను ఖండించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తీవ్ర దుఃఖానికి లోనైంది. ఆమెను శాంతింప చేయటానికి శివుడు తన గణాలను పంపి ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న మొదటి జీవి తలను తీసుకురావాలని ఆదేశించాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకురాగా శివుడు ఆ తలను బాలుడు మొండానికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అప్పటి నుండి ఆ బాలుడు గజాననుడుగా, విఘ్నాలకు అధిపతిగా, గణాలకు నాయకుడిగా, వినాయకుడుగా పూజలందుకుంటున్నాడు. శివుడు అతనికి గణపతి అనే పేరును ప్రసాదించి ఏ కార్యానికైనా ముందుగా పూజలందుకునే వరం ఇచ్చాడు. చంద్రుడిని చూసి నవ్విన కథ కూడా వినాయక చవితి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వినాయకుడు తన పుట్టినరోజున విందులో అధికంగా భుజించి చంద్రుడు తనను చూసి నవ్వినందుకు చంద్రుడిని శపించాడు. ఆ శాపం నుండి విముక్తి పొందటానికి వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని, ఒకవేళ చూసినా వినాయక వ్రత కథను వినడం ద్వారా దోష నివారణ జరుగుతుందని చెప్తారు. వినాయక చవితి పూజా విధానం తెలుసుకుందాం. వినాయక చవితి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో నిర్వహిస్తారు. పూజకు అవసరమైన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పూజా విధానం స్థలం, సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు, కానీ ప్రధాన అంశాలు ఒకే విధంగా ఉంటాయి. పూజకు కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. మట్టి వినాయకుడి విగ్రహం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, పత్రి, అలాగే దీపారాధనకు నూనె లేదా నెయ్యి, వత్తులు, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, పండ్లు, అరటి పండ్లు, నైవేద్యాలలో మోదకాలు, ఉండ్రాళ్లు, పాయసం, శనగలు మొదలైనవి. అలాగే పానకం, వడపప్పు, తాంబూలం, వక్కపొడి, తమలపాకులు, పండ్లు, కలశం, పంచపాత్రలు, ఉద్దరిణి, ఆచమనానికి నీరు, పసుపు గణపతి. ఇక పూజా క్రమం విధానం చూద్దాం. శుభ్రత. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి అలంకరించాలి. పసుపు గణపతి. ముందుగా పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి పూజా ప్రారంభానికి ముందు దానిని పూజించాలి. ఇది పూజకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడానికి సహాయపడుతుంది. ఇక కలశ స్థాపన. కలశాన్ని ఏర్పాటు చేసి అందులో నీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దానిపై కొబ్బరికాయను ఉంచాలి. కలశానికి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. ఇక వినాయకుడి ప్రతిష్టాపన. మట్టి వినాయకుడి విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో అలంకరించాలి. ఇక ప్రారంభ ప్రార్థన ఏమిటో చూద్దాం. దీపారాధన చేసి వినాయకుడిని స్తుతిస్తూ శ్లోకాలు చదవాలి. ఓం గణేశాయ నమః వంటి మంత్రాలను జపించాలి. షోడశోపచార పూజ ఏమిటో చూద్దాం. గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ఇందులో ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం వంటివి, అలాగే యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, అలాగే దీపం, నైవేద్యం సమర్పించడం, తాంబూలం, మంత్రపుష్పం, నమస్కారం ఉంటాయి. అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం.
వినాయకుడి 108 నామాలను చదువుతూ ప్రతి నామానికి పత్రిని, పువ్వులను సమర్పించాలి. 21 రకాల పత్రిని సమర్పించడం ఈ పూజలో ఒక ముఖ్యమైన భాగం. వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూజలో వినాయక వ్రత కథను చదవటం లేదా వినడం తప్పనిసరి. ఈ కథను వినడం ద్వారా చంద్రుణ్ణి చూసినా దోషం తొలగిపోతుందని నమ్మకం. ఇక నైవేద్య సమర్పణ గురించి తెలుసుకుందాం. గణపతికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్లు, పాయసం, శనగలు వంటి నైవేద్యాలను సమర్పించాలి. పానకం, వడపప్పు కూడా సమర్పిస్తారు. ఇక హారతి, కర్పూరంతో హారతి ఇచ్చి భక్తులు గణపతిని స్తుతించాలి. ప్రదక్షిణ నమస్కారాలు, గణపతికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఉద్వాసన, పూజ పూర్తయిన తర్వాత గణపతిని తిరిగి తన స్థానానికి ఆహ్వానిస్తూ ఉద్వాసన చెప్పాలి. విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు లేదా మరుసటి రోజు వరకు ఉంచవచ్చు. ఇక ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలుసుకుందాం. వినాయక చవితి పండుగ కేవలం ఆచార వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. వినాయకుడి రూపం అనేక ఆధ్యాత్మిక రహస్యాలను కలిగి ఉంది. పెద్ద తల జ్ఞానానికి, వివేకానికి ప్రతీక. పెద్ద తల కలిగి ఉండటం అంటే విస్తృతమైన ఆలోచనలు, లోతైన అవగాహన కలిగి ఉండటం. ఇక చిన్న కళ్ళు ఏకాగ్రతకు, సూక్ష్మ పరిశీలనకు ప్రతీక. చిన్న కళ్ళు కలిగి ఉండటం అంటే వివరాలను గమనించగల సామర్థ్యం ఉందని అర్థం. ఇక పెద్ద చెవులు శ్రద్ధగా వినడానికి ప్రతీక. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. ఇక చిన్న నోరు తక్కువ మాట్లాడటానికి ప్రతీక. అనవసరమైన మాటలు తగ్గించి అవసరమైనవి మాత్రమే మాట్లాడాలని అర్థం. ఇక ఒక దంతం ఏకాగ్రతకు, ద్వంద్వాలను అధిగమించడానికి ప్రతీక. ఒక దంతం కలిగి ఉండటం అంటే జీవితంలో ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం అన్నమాట. ఇక తొండం సామర్థ్యానికి, అనుకూలతకు ప్రతీక. తొండం ద్వారా వినాయకుడు చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు దేనినైనా పట్టుకోగలడు. ఇది జీవితంలో ఏదైనా సాధించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇక పెద్ద బొజ్జ విశ్వాసాన్ని తనలో ఇముడ్చుకోవటానికి, మంచి చెడులను జీర్ణించుకోవటానికి ప్రతీక. పెద్ద బొజ్జ కలిగి ఉండటం అంటే జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను స్వీకరించగల సామర్థ్యం కలిగి ఉండటం. ఇక ఎలుక వాహనం కోరికలను, అహంకారాన్ని నియంత్రించడానికి ప్రతీక. ఎలుక చిన్నదైనప్పటికీ అది వేగంగా కదులుతుంది, అలాగే ఏదైనా కొరకగలదు. వినాయకుడు ఎలుకను తన వాహనంగా చేసుకోవడం ద్వారా కోరికలను నియంత్రించగలడని సూచిస్తుంది. ఈ విధంగా వినాయకుడి ప్రతి అవయవం ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. వినాయక చవితి పండుగను జరుపుకోవటం ద్వారా భక్తులు ఈ ఆధ్యాత్మిక సూత్రాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. వినాయక చవితి పండుగ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. అది జ్ఞానాన్ని, వివేకాన్ని, పర్యావరణ స్పృహను, అలాగే సామాజిక ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప పండుగ. విఘ్న నాయకుడైన గణపతిని పూజించడం ద్వారా భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతుంది, అలాగే భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.